ఫిష్ ఫ్రై ఇష్టం చాలా మందికి ఉంటుంది. కాకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనే వాళ్ళకైతే ఈ వీడియో చూడండి. ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ దాకా జీరా పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ఇప్పుడు వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ నూనె, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసి చక్కగా పేస్ట్ ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఇప్పుడు 3 నిమ్మ చెక్కలు తీసుకొని ఈ విధంగా రసం తీసి యాడ్ చేసుకోవాలి. 1.5 కేజీ దాకా ఫిష్ తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులో యాడ్ చేసుకొని చక్కగా మసాజ్ చేసేసి మూత పెట్టేసి ఒక గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఐరన్ ప్యాన్ పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి 2 స్పూన్ల నూనె వేసేసి ఒకవైపు చక్కగా కాలేంత వరకు కాల్చేసి రెండో వైపు మార్చుకోవాలి. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది, అందుకోసం టేస్ట్ కూడా బాగోదు. క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకొని ఆయిల్ వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ చక్కగా రెండు వైపులా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైనుండి కొత్తిమీర లేదు అంటే స్ప్రింగ్ ఆనియన్స్తో ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది. ఇప్పుడు దీన్ని రైస్తో కాకుండా ఇలా జొన్న రొట్టెతో ఆహా టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.